హాయ్ అండి. హాయ్ హాయ్. తెలంగాణ ఫిలిమ్స్ గద్దార అవార్డ్స్ చూసారా? చూసినాం నిన్న. ఎట్లా అనిపించింది మీకు? బాగానే అనిపించింది, కానీ బాగా అనిపించినప్పటికి కూడా అంత పెద్దగా ఒక లీపా పైన కూడా అట్లీస్ట్ గద్దర్ ఫోటో కూడా వేయలేదు. బాధాకరం. వారి పేరు మీద నంది అవార్డు మార్చడం. ఆ పర్లేదు, తెలంగాణ గవర్నమెంట్ కి శుభాకాంక్షలు. ఎందుకంటే ఒక మహానీయుడు గద్దర్ గారు ఆయన పాడినటువంటి పాటల్ని స్ఫూర్తిగా తీసుకొని ఇలా వారికి అవార్డులు వారి పేరు మీద ప్రదానం చేయడం చాలా సంతోషకరమైన విషయం. అయితే మనకి ఫస్ట్ టైం అల్లు అర్జున్ కూడా గద్దార అవార్డు వచ్చింది కదా, సో ఎట్లా ఫీల్ అవుతున్నారు? అల్లు అర్జున్ గారికి రావడం చాలా సంతోషం, కానీ అల్లు అర్జున్ గారు డైలాగ్ మాత్రం బాగా చెప్పారు. అవార్డులో చాలా అంటే చాలా బాగా చెప్పారు. మరి ఆ డైలాగ్ మరి గతంలో రేవంత్ రెడ్డి గారి మీద కక్ష తీర్పు తీర్చుకుందామని అంత పవర్ఫుల్ గా చెప్పిరా, లేదంటే పర్మిషన్ తీసుకొని డైలాగ్ చెప్పిరో మాత్రం అర్థం కాలేదు అక్కడ. అదే మరి నా జోలికి వస్తే రప్పలాడిస్తా అని చెప్పాను అన్నాడు. పుష్పరా తగ్గేది లేదన్నాడు. అంటే ఆ డైలాగ్ మరి ఆ సీఎం గారికి కూడా వర్తిస్తుందా, లేకుంటే తెలుగు రాష్ట్రాల ప్రజలకు వర్తిస్తుందా, అల్లు అర్జున్ ఇబ్బంది చేసే వాళ్ళకి వర్తిస్తా అని చెప్పేసి ఏది కూడా అర్థం కాకుంటుంది. ఏదేమైనప్పటికీ కూడా ఆ గద్దర్ అవార్డులో పవన్ కళ్యాణ్ గారిని విలకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే గద్దర్ గారికి అత్యంత సన్నిహితుడైనటువంటి ఒక అన్న లాంటి వాడు. అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, నాకు గద్దర్ అంటే నా సంత అన్నతో సమానం అని చెప్పాడు. గద్దర్ గారు బతుకున్నప్పుడు కూడా ఏం చెప్పారు, పవన్ కళ్యాణ్ నా తమ్ముడు, వాడు వాని దగ్గర జేబులో డబ్బులు ఉన్నవాడిని తీసుకుని అంత స్వేచ్ఛ ఉన్నటువంటి నా తమ్ముడు అని చెప్పారు. ఎందుకంటే గద్దర్ గారికి చాలా ఇష్టమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు, కాబట్టి కంపల్సరీ పవన్ కళ్యాణ్ గారిని కావాలని చెప్పేసి ఈ ప్రోగ్రామ్ కి పిలవలేదు అనుకుంటున్నాడు నేనైతే కూడా. మనం స్టేజ్ మీద చూసుకుంటే డైలాగ్ చెప్పేసి ఒక్క నిమిషం కూడా అల్లు అర్జున్ ఆగకుండా పరిగెట్టారు. సో ఆ వెనకాల సర్టిఫికేట్స్ ఏదో ఇవ్వడానికి దిల్ రాజు గారు కూడా వెనకాల వెళ్ళారు. సో ఎందుకనంటే సీఎం రేవంత్ రెడ్డి స్టేజ్ మీద ఉన్నారన్న? అలా అని కాదు, దిల్ రాజు ఆడుతున్నటువంటి ఒక నాటకం. అసలు వాస్తవానికి అల్లు అర్జున్ కు అవార్డుకి ఏదో, ఎందుకంటే ఈ అవార్డు రూపకంగానైనా వీళ్ళని దగ్గర చేయాలి, ఇండస్ట్రీకి దగ్గర చేయాలి రేవంత్ రెడ్డి గారు అన్న కాన్సెప్ట్ తో చేసిరు తప్ప అక్కడ ఉన్నటువంటి ఏదో అల్లు అర్జున్ గారు చేసినటువంటి యాక్టింగ్ వల్లనో అక్కడ అవార్డు ఇవ్వలేదు, ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం ఇవ్వలేదు. ఎందుకంటే కావాలని చెప్పేసి వీరికి పిలిచి ఆయనతో ప్రదానం చేపిద్దాము, గొడవలు ఏమైనా సర్దుబాటిపోతాయి అని చెప్పేసి దిల్ రాజు గారు చేసినటువంటి నాటకం ఇది. ఏ అవార్డు ఇవ్వాలనుకున్న గద్దర్ది మొట్టమొదట పవన్ కళ్యాణ్ గారికి అవార్డు ఇచ్చిన తర్వాత వేరే వాళ్ళకి అవార్డు చేస్తే ఆ అవార్డు గౌరవం దక్కుతుంది, అవార్డుకి విలువ దక్కుతుంది, పైన ఉన్నటువంటి గద్దర్ కూడా మన ఆత్మ శాంతిస్తుంది అని చెప్పేసి తెలియజేస్తున్నాను. అయితే మనం పక్కన కొంతమంది పెద్దలు ఏమంటున్నారంటే కొన్ని సినిమాలు అవార్డ్స్ తీసుకున్నాయి, కానీ అసలు ఆ సినిమాలు దేనికి పనికిరావు, ఏమి చూడకుండానే అవార్డ్స్ ప్రకటించారు, ఇది అన్యాయంగా జరుగుతుందని చెప్పని అన్నారు. అసలు దీని పట్ల మీరేమంటారు? వాస్తవానికి నిజం, సినిమా ఇండస్ట్రీలో రాజకీయం ఉంది. మనం చూస్తున్నాం కుట్రకోణాలు. ఎవరెవరి సినిమాలు రిలీజ్ కు దగ్గర ఉంటున్నాయి, ఎవరెవరి సినిమాలు రిలీజ్ కు దూరం ఉంటున్నాయి, ఎవరు మనుషులు దగ్గరుండి ఏ పెద్ద హీరో అయితే ఏ ప్రొడ్యూసర్స్ కు సినిమాలు ఇస్తాడో వాళ్ళకి మాత్రమే అవార్డులు వస్తాయి తప్ప వేరే వాళ్ళకు రావు, మిగతా వాళ్ళకు. ఇప్పుడు మనం చూసుకుంటే తెలుగు ఇండస్ట్రీలో అనేకమైనటువంటి జనాలు చాలా అంటే చాలా మంచి యాక్టింగ్ టాలెంట్ ఉన్నటువంటి హీరోస్ ఉన్నారు. మంచి ఒక సింగిల్ టేక్ డైలాగ్ చెప్పి టేక్ ఆఫ్ చేసిన వాళ్ళు అట్లంటున్నారు. అలాంటి వారికి కూడా ఇది కూడా ఒకటి ఏంటంటే ఇది రాజకీయ కుట్ర కోణమే. సినిమా ఇండస్ట్రీలో కూడా అదే, వాళ్ళకి నచ్చిన వాళ్ళకు అవార్డులు ఇస్తారు, నచ్చని వాళ్ళకి అవార్డులు ఇవ్వరు, అంతే. అండ్ ఇంకో డౌట్, మన ప్రభుత్వం దగ్గర ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం దగ్గర మన సీఎం అన్నాడు నన్ను కోసిన ఒక రూపాయి రాదు అన్నట్టు, అక్కడ అందాల పోటీలు చేశాడు, ఈ రోజు ఈ అవార్డ్స్ కూడా చేశారు. ఎక్కడి నుంచి వచ్చినాయి అంటారు ఈ డబ్బులు? ఆయనకు షోప్ టాపులు చేయడానికి, పేరు సంపాదించుకోవడానికి అన్నొస్తాయి, కానీ నిరుపేదలైన ప్రజలకు ఇస్తానటువంటి హామీలన్నీ మర్చిపోయి నాకు డబ్బులు లేవు, నన్ను కోసినా కూడా రాదని చెప్పేసి చూసినాము. కానీ ఏదేమైనప్పటికీ కూడా రేవంత్ రెడ్డి గారు చేసేటువంటి సరికాదు ఏదైనటువంటి ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు మంచిగా మాట్లాడాలి, అందరికి సమానమైన న్యాయం చేయాలి. ఎందుకంటే నీకు శత్రువులు ఎవరు ఉంటారో వాళ్ళ దగ్గరికి మిత్రులుగా చేసుకుంటారు మీరు వ్యక్తిగత కారణాలతో. ఇవాళ చూసుకుంటే అట్లా అన్నారు, డబ్బులు లేవని ఈ ప్రోగ్రాంలకి ఏం చేశారు కదా. అసలు ఈ అవార్డు అనేది సరే గద్దర్ గారు ఏంటంటే మళ్ళా రాష్ట్ర ప్రభుత్వం పేరు ఏడ నాశనం అయితే ఏడా పదవి అని చెప్పేసి గద్దర్ గారు పేరు పెట్టారు. గద్దర్ గారు పేరు పెట్టినప్పుడు యావత్ తెలంగాణ రాష్ట్రం కానీ ఆంధ్రప్రదేశ్ లో కానీ గద్దర్ కు నచ్చిన వ్యక్తి అంటే ఎవరు? పవన్ కళ్యాణ్. మరి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు విలువలేదు? ఆయన కూడా తెలుగు ఇండస్ట్రీ వ్యక్తే కదా, టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరో కదా, మరి ఆయన ఎందుకు విలువలేదు, వీళ్ళు ఇన్విటేషన్ చేయలేదు? ఈడ ఎంత కుట్ర కోణం జరుగుతుందో ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే ఆయన సినిమా విషయంలో కూడా దిల్ రాజు కానీ, తర్వాత ఈయన పేరు ఏంది అల్లు అర్జున్ నాన్న ఆయన కానీ, తర్వాత మైత్రి మూవీ మేకర్స్ కానీ, వీళ్ళు ముగ్గురు కలిసి కుమ్మక్కయి పవన్ కళ్యాణ్ గారు లాంటి డైనమిక్ హీరోని ఆయన సినిమాల్ని తగ్గించేయాలి, మేము డిస్ట్రిబ్యూట్ చేసుకుంటాము. ఆయన సాధారణ వ్యక్తులకు సంబంధించినటువంటి మాట మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ గారు ఒక సాధారణ వ్యక్తుల కుటుంబం నుంచి ఒక సాధారణ టికెట్ పెట్టుకొని కుటుంబం మొత్తం సినిమా చూడాలని చెప్పేసి ఆయన వస్తున్నాడు. కానీ వీళ్ళేది ఒక షోకు టికెట్ 400, 500, 1000 రూపాయల దాకా వచ్చారని వీళ్ళు చెప్తారు.
పవన్ కళ్యాణ్ గారి మీద ద్వేషంతో ఆయన విలువలేదు. ఈ అవార్డుకి ఎంత ఏం చేసినా పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఉంటేనే ఈ అవార్డు సక్సెస్ అవుతుండే కాబట్టి ఆయన రాలేదు కాబట్టి ఈ అవార్డు సక్సెస్ కాలేదు. గద్దర్ గారి ఆత్మ కూడా శాంతించదు. ఎందుకంటే ఆయన చెప్పిండు, నా తమ్ముడు పవన్ కళ్యాణ్ డబ్బులు వాని దగ్గర డబ్బులు తీసుకునే రైట్ ఉందని చెప్పిండు. మొన్నటికి మొన్న పవన్ కళ్యాణ్ ఒక ప్రెస్ మీట్ కూడా చెప్పారు, నాన్న గద్దర్ బతుకుంటే ఎంత సంతోషపడుతుంటున్నావు ఈ మూమెంట్ చూసి, ఎంత సక్సెస్ అయినా అని చెప్పేసి అన్నాడు. అలాంటి పవన్ కళ్యాణ్ విలువలేదంటే అక్కడ ఎంత కుట్రకూరం జరుగుతుందో మీరు ఆలోచన చేయాలి. అంటే పవన్ కళ్యాణ్ మీద ఖచ్చితంగా రాజకీయమే కాకుండా వెన్నుపోటు కూడా జరుగుతుందని అంటున్నారు. 100% జరుగుతుంది. గద్దర్ అవార్డుకు పవన్ కళ్యాణ్ గారు వస్తేనే ఈ గద్దర్ అవార్డ్స్ కి ఆయన ఆత్మ శాంతిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు కూడా సంతోషిస్తుండే. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా కూడా అండి, చనిపోయిన వారికి ఎవరైనా ఇష్టమైన వ్యక్తిని మనం చూడొచ్చు. తెలంగాణలో కానీ ఇక్కడ కానీ ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి, పిట్టకెడతారు చనిపోయిన 3 రోజులకు. పిట్టకెడితే ఏం చేస్తారంటే, అయ్యో వాళ్ళకు ఇష్టమైన వ్యక్తి అత్తే పిట్ట ముడుతుంది అని చెప్పి సామెత ఉంది. అట్లాంటి అంత ఆయన పేరు పెట్టి ఒక నంది అవార్డుకు గద్దర్ అవార్డు పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారు తనకు ఎంత ఇష్టము, అలా కుటుంబ సభ్యుల్ని ఎంత ఇష్టపడ, బిడ్డను కొడుకుని ఎంత ఇష్టపడుతుండో పవన్ కళ్యాణ్ గారిని కూడా అంత ఇష్టపడే వ్యక్తి గద్దరు. నువ్వు అలాంటి వ్యక్తిని వీలకపోతే నీకు అవార్డుకి ఇచ్చి ఏం వాల్యూ అది? అంత వాల్యూ. పవన్ కళ్యాణ్ గారు వచ్చి నెక్స్ట్ అవార్డులు నంది అవార్డులు మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు జరుగుతుందో అప్పుడు పవన్ కళ్యాణ్ గారిని పిలిచి చేస్తేనే ఆ అవార్డుకి వాల్యూ ఉంటుంది. గద్దర్ గారి ఆత్మ కూడా శాంతిస్తుంది అని చెప్పేసి తెలియదు.